హలో ఫ్రెండ్స్, మేమైతే ఐజాకి అయితే వెళ్ళాము. చూడండి, ఐజా ఇది ఒక టౌన్ అన్నమాట. చూడండి ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. మేము వేరే పని మీద అయితే గద్వాలకు పోయి వస్తుండగా మధ్యలో ఐజా వస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే లోకల్ ఆటోలు ఉంటావు అన్నమాట. మంచి పెద్ద ఊరు అన్నమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, చూసి ఒక లైక్ ఇచ్చుకోండి. ఇది చుట్టుపక్కల ప్రాంతాలకి ఒక పెద్ద సిటీ లాగా అనమాట. ఎవరైనా సొంతకు రావాలన్నా, ఏమైనా వస్తువులు కొనుక్కోవాలన్నా ఈ సిటీకే వచ్చి తీసుకోవాల్సిందే. చుట్టుపక్కల పల్లెలన్నీ ఈడకు వస్తుంటాయి. ఇది ఒక మండల స్థాయి మున్సిపాలిటీ అయినా ఒక పెద్ద ఒక తాలూకా లెవెల్ అంతా సిటీ ఉంటుంది అన్నమాట. బాగా డెవలప్ అయింది. చూడండి మధ్యాహ్నం అవి చెట్లు కూడా వేసినారు. మున్సిపాలిటీ అయింది కదా, రోడ్డుకి డబల్ రోడ్ మీద చెట్లు, పూల చెట్లు అవి కూడా వేసినారు అనమాట. సిటీ మోడల్. చుట్టుపక్కల పల్లెల నుంచి వస్తుంటారు. ఇక్కడ ఆటో అయితే అయింది, టిప్పర్లు అక్కడ చిన్న టిప్పర్ కంకర ఇంకర వేసుకొచ్చేది ఎర్రది. ఆ మెకానిక్ షాప్ కూడా ఆగింది. మేము వచ్చే ఆటోకి కొంచెం జర పని ఉంటే ఆపుకున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా అయితే పెద్దగా ఉందన్నమాట సిటీ.
బాగా మన సిటీ మోడల్ అయిపోయింది అన్ని రకాల. చూడండి ఫ్రెండ్స్ మంచిగా. ఇక్కడ చూడండి ఎంత అవి బండ్లు ఉంటాయి అన్నమాట. పానీపూరి బండ్లు, ఫిష్ బండ్లు, చికెన్ ఫ్రై బండ్లు అన్నీ టీ స్టాల్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఎక్కడ చూసుకో స్కూటర్లు, ఆడ చూసుకో షాప్ల ముందరగానే. ఇంకా నన్ను లోపల ఆటోలో ఉండి తీసినా కాబట్టి ఇట్లా వస్తుంది, లేదంటే ఇంకా పెద్దగా కనపడుతుంది అబ్బా, చాలా క్లియర్గా వస్తుంది. నా ఆటోలో లోపల కూర్చొని తీసిన. ఇక్కడ చూడండి బిల్డింగ్ ఎట్లా ఉంది. అట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అన్నమాట. మనం లాస్ట్కి ఊరి బయటకు వస్తున్నాం అన్నమాట. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లాస్ట్లో ఉన్నాం మనం. పెద్ద బిల్డింగ్